ఏదో రోజు చేసిన పాపం అనుకుంటా. మనం రీచ్ అయిపోతున్నాం. వస్తాము మనం గుడికి. టూరిజం డెవలప్మెంట్ ఇంకా లేదు ఇక్కడ. మేనేజ్మెంట్ అయితే లేదు, కనీసం వాటర్ ఇది కూడా లేదు. ఇప్పుడు ఫైన్ వేస్తారు, నో పార్కింగ్. గైస్ వీఆర్ గోయింగ్ టు పూరి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఎవరెవరంటే నేను, జనదేవ్, అశోక్, మధు, పుష్పరాజు, ఇంకొక అబ్బాయి. మొత్తం హాయ్ బ్రో. హాయ్ అరే మధు, ఇంకోటి ఎక్కడ పెట్టారు? పూరి గోయింగ్ టు పూరి. రే మజ్జి రారా. రే రే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా. మధు రోడ్ స్ట్రీట్. నాకు 400 కిలోమీటర్స్ తెలిసిందే. మరి ఎన్ని కిలోమీటర్స్ రా? 515 ఎక్కడ? భువనేశ్వర 515 రా మొత్తం. పాడేరు నుంచి ఎంత? 515. అయితే మనం డైరెక్ట్ భువనేశ్వర్ వెళ్ళిపోయి నైట్ స్టే చేసి రేపు ఉదయం పూరి దర్శనానికి. అక్కడ టికెట్స్ తీసుకోవాలట రామా, పూరి దగ్గర మ్యాపింగ్ కూడా ఉంటుంది. మ్యాపింగ్ అంటే మనం ఉంటారు, డబ్బులు తీసుకుని పంపించుతారు. టైం అంతా అయింది గురు, 6:30 అవుతుంది. ఫుల్ చీకటి అయిపోయింది. 6:25 అయింది. ఏం చేస్తుందో తెలుసా కాటేరమ్మ ఫైట్ ఈజ్ అన్ ఎమోషన్. నేను కూడా చూస్తాను రా. అది వైబ్ అలా ఉంది. ఏంటిది టైం ఎంత రోజనా? టైం ఎంత? 3:08 అయిపోయింది. ఇప్పుడు వచ్చాము ఎక్కడికి? భువనేశ్వర్. ఇక్కడ పూరికి వచ్చాం. ఉదయాన్నే 3 గంటలకి రోడ్ల మీద తిరగాలి. ఇప్పుడు హిందీ మే బాత్ కరో అంటే ఇప్పుడు హిందీ వస్తుందిలే. ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటే వస్తుంది. మనోడు స్నాప్లు చేస్తున్నాడు మధు గారు. వెరీ గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు నిద్ర గయానా? అయితే ఈరోజు పడుకోండి. టీ తాగుతాం. ఇప్పుడు టీ తాగేసి చక్కగా జాగారం చేసేస్తాం. రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాలి. అశోక్ కేట్ గాడు స్లీప్ మోడ్. చూసారా ఇలా కనిపిస్తున్నాడు? ఒక అబ్బాయి లోన పడుకున్నాడు. ఆడే అశోక్ కేట్ గాడు. అలా శుభ్రంగా పడుకొని ఇంకో టీ ఒకటి వేసి. నాకు కూడా టీ చెప్పావా? పంచదార నీళ్ళ సూపర్. ఏదో చెప్పండి. ఏమవుతుంది ఇప్పుడు? అది టీ తాగేసి పంచదార నీళ్ళు నిజంగా. ఇప్పుడు కామెడీ జరిగింది. ఏంటనుకున్నారు? మనడు అక్కడ ఫైర్ క్యాంప్ వేస్తున్నారు, వెళ్ళిపోదాం అన్నాడు. ఫైర్ క్యాంప్ వేయడానికి శ్మశానం కట్టట. అక్కడికి వెళ్ళి మంట కాగేద్దాం అనేసి చలికి. జనం తాగిస్తావు. ఎలా ఉందిరా టీ? టీ కాదు, పంచదార నీళ్ళు ఎలాగుందా? పంచదార నీళ్ళలాగే ఉంది. క్యాంప్ ఫైర్కి వెళ్దాం అన్నారు. క్యాంప్ ఫైర్ శ్మశానం కట్టట. ఓకే బిడ్డ, మరి కార్లో స్లీప్ వేసి రేపు ఉదయాన్నే లెగిసి వెళ్ళిపోవడం. ఇంకా రెడీ గుడికి. జనాకాడ పాపం ఎన్ని గంటలు డ్రైవ్ చేసావు? ఉదయం ఎన్ని గంటలు బయలుదేరారు మీరు? 12కి బయలుదేరారు. రాసి 3 అయిపోయిందంటే 15 గంటలే. 15 గంటలు డ్రైవ్ చేశారు గురువు గారు. ఓకే వెరీ గుడ్ రా. ఇప్పుడు టప్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్కి వెళ్తాం. ఆ తర్వాత కోలార్కి వెళ్తాం. కోలార్ తర్వాత ఏదో గుడి ఉంది ఇంకోటి, వెళ్తాం. భువనేశ్వర్ వెళ్తాం. భువనేశ్వర్ వెళ్ళి ఓకే అంతవరకే చెప్పాలి నువ్వు. భువనేశ్వర్ వెళ్ళి వెరీ గుడ్ రా. ఎక్కడికి అందగాడు? గుడ్ మార్నింగ్. లేట్గా మీరు అలా లేట్ చేస్తావు ఎప్పుడు చూడు. లేట్ చెప్పాలి గురు. చాలా లైన్ ట్రిప్ వచ్చి 6 months కాదు, 4 months. 4 months కాదు, 3 months. 3 months. 3 months కంప్లీట్ అయింది. మధుగాడు
మధుగాడి వల్ల లేట్ ఇంటాలి నైట్ డ్యూటీ చేయడం వల్ల వీక్ అయిపోయాడు కాబట్టి చాలా పోస్ట్ పోన్ అయింది. డ్యూటీ మానేశాడు మధుగాడు. డ్యూటీ మానేలేదు కాదు, డ్యూటీ మానేలేదు, కావాలనే మోటివేట్ చేస్తాడు డ్యూటీ మానేలేదు. ఇల్లు మానిపిస్తారు డ్యూటీ. ఇప్పుడు మనం పూరి వెళ్తున్నాం. అయితే పూరి వెళ్తాం, పూరిలో ఉన్నాము, పూరికి వెళ్తాం. అదే పూరి నుంచి గుడికి వెళ్తున్నాం. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? వెనక 3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. 3 జనక డ్రైవరే కాబట్టి మన పర్సనల్ డ్రైవర్. మార్నింగ్ మనకి జరిగిన ఇన్సిడెంట్ చెప్పలేదు. ఈడ మన పర్సనల్ డ్రైవర్. ఈడ వెళ్ళిపోతాడు. అదే మనకి జరిగిన ఇన్సిడెంట్ ఏ చెప్పలేదు. ఇన్సిడెంట్? మార్నింగ్ లెగ్గానే మనకి బిల్ పడింది. 300 ఫైన్ వేస్తాడు మళ్ళీ. నో పార్కింగ్. ఏం చేసాం చెప్పు బ్రో. 2 రౌండ్లు తిరిగాము. 2 రౌండ్లు తిరిగాము. మాకు దొరకలేదు గుడి. గుడి చుట్టూ తిరిగాము. మరి మనకి ఎక్కడ కనిపించలేదు. అప్పుడు ఏం చేసాము, ఇక్కడ కార్ పక్కన ఆపేసి కిరాయి మాట్లాడేసుకున్నాం. ఎప్పుడో ఏదో రోజు చేసిన పాపం అనుకుంటా. మాకు దొరకట్లేదు గుడి. ఏదో పాపం చేస్తుంది. వీడియో కాల్ అంటే మాట్లాడుతున్నాడు కదా. మరి వాళ్ళిద్దరు ఎలాగ వస్తారు? వాళ్ళిద్దరు శుభ అది ఇగో ఇప్పుడు మన ఆటో ఎక్కాం. ఆటో ఎలక్ట్రిక్ ఆటో కదా ఇది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ ఆటో. 1 అవర్ లాగిలా వెళ్ళాక మళ్ళీ ఇంకో బ్లాక్ మన వాళ్ళు ముందు నడుస్తున్నారు. నడుచుకుంటూ వెళ్తాం. 500 మీటర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. 500 మీటర్స్ వాక్ చేస్తే దర్శనం చేసుకో. ఈ టైంలో మరి ఉంటుందో మనకి ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఉంటుందని ఆశిస్తున్నాం. జై జగన్నాథ్. జై జగన్నాథ్ స్వామి. మనం రీచ్ అయిపోతున్నాం. మీకు కనిపిస్తుందా లేదో మాకు తెలీదు. మాకైతే కనిపిస్తుంది. వచ్చింది. వచ్చాము మనం గుడికి. అశోక్పురం. వీఆర్ రీచ్డ్ జగన్నాథ్ స్వామి. శ్రీకృష్ణ హార్ట్స్ ప్లేస్. శ్రీకృష్ణ హార్ట్స్ ప్లేస్. ఎస్, ఈజ్ ఎవ్రీథింగ్. ఈజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీవేర్. పూరి లోకనాథ్ ఈజ్ ఎవ్రీవేర్. మనం టెంపుల్కి రీచ్ అయిపోయాం ఇప్పుడే. జస్ట్ నౌ చాలా వెనకాల చూస్తారా, గాలి ఒక సైడ్ వేస్తుంటే జెండా ఒక సైడ్ ఎగురుతుంది. అదే ఇక్కడ మ్యాజిక్. మధుబ్రో అందాన్ని చెక్ చేసుకుంటాడు ఇక్కడ. దేవుడి దగ్గరకు వచ్చాక అలాంటి చేసుకోకూడదు. దేవుడు సమర్పించాలి మొత్తం మనం. అంత గాడ్ డివిజన్ వచ్చాక ఫోన్స్ చెప్పులు డిపాజిట్ చేయాలట. అవి చేసేసి లోన్ ఎంట్రీకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ. అరే దర్శనం ఎలా ఉంది బ్రో? దర్శనం బొట్టు ఎక్కడ పెట్టాడు? అక్కడ పంతులు కాబట్టి బొట్టు పోయింది అందరికి. భక్తులు కాదు. అయితే నేనే ఒక అయిపోయింది దర్శనం. ఇప్పుడు ఎక్కడ కోలార్ సన్ టెంపుల్. వెరీ గుడ్. ఏమైందిరా? తీసుకుని ఫొటోస్ తీసుకుని బయలుదేరిపోతుంది. ఇంకా ఏ గుడి కన్నా కోలార్ సన్ టెంపుల్కి వెళ్ళాం. బయటకు వచ్చాం. ఇప్పుడు కాజాలు ఏవో బాగున్నాయి. స్వీట్ షాప్కి వెళ్తున్నాము. ఊరి మొత్తం కరప్షనే, అణువు కరప్షనే. ఇంకా నో కామెంట్స్. దండం పెట్టుకుందామన్నా డబ్బులే, ఏది చేద్దామన్నా డబ్బులే. ఇంకా డబ్బులు లేకపోతే పూరి రాకండి. సరైన మేనేజ్మెంట్ అయితే లేదు. కనీసం వాటర్ ఇది కూడా లేదు, సరిగ్గా లేదు. కానీ పూరి అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. కానీ దేవుని మాత్రం బాగా దేవుని దర్శించుకున్నాం. కాకపోతే సందులో కొనుక్కొచ్చి వీడు ఇందాక ఒక కాజా చూశాడు స్వీట్ షాప్. దానికి అదే కావాలంటే వీడికి ఆకాజే కావాలి. ఆకాజే కావాలి. మాది కాసే కావాలని అడిగాను. ఇక నిన్ను కవర్ చేస్తాను అసలు. మా గర్భగుడి లేట్ వెళ్ళలేదు. ఇంకా అదే మా గర్భగుడి లేట్ వెళ్ళలేదు. ఆకలే చెప్తుంటారా? బయటకు వెళ్ళి తినాలి. ఏం తిందాం ఈరోజు చికెన్ తినకూడదు. స్వీట్ బాక్స్ కాదు. పూరి అయిపోయిన దర్శనం. ఇప్పుడు కోనర్ సన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు చూపించింది. అసలు ఒక్కొక్కడికి ఓపికలు లేవు. మధుగడు చూడు ఎలాగైపోయాడు. బుచ్చికి 40 కిలోమీటర్లే మరి.
ఇప్పుడే కోనర్కి హాయ్ వచ్చాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఒక గుటాగాడ 50 రూపాయలు దొబ్బాడు మా దగ్గర. ఒక 1 km కూడా కాదు అది. 400 మీటర్స్ ఏమో. జస్ట్ ఫోన్ లో తీసి తీసేసాడు. 50 రూపాయలు తీసుకురాడు. 200 మీటర్లు కూడా వచ్చావు లేదా మాకు మార్నింగ్ నుంచి అవుతూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి గుటాకాయలు అయిపోతున్నాం. అలాగే గొర్రెలు అయిపోతున్నాం. మార్నింగ్ నుంచి గొర్రెలు అయిపోతున్నాం. టికెట్ కౌంటర్ ఏమోరా వెళ్దాం. ఆ టికెట్ కౌంటరా? ఓకే గైస్, కోనర్ సన్ టెంపుల్కి వచ్చాం. టికెట్లు తీసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం. అర్ధరాత్రి వచ్చాం మనం అదేటో. రిసార్ట్ వికెట్ చేసాం. రిసార్ట్ని వికెట్ చేసి మనం వైజాగ్ బయలుదేరిపోయాం. ఇంకా బయలుదేరిపోయి ఎవరింటికి వెళ్ళిపోవడమే. అందరూ ఎగ్జాస్ట్ అయిపోయారు. అసలు సింగిల్ రూమ్ తీసుకున్నాం. చక్కగా పడుకొని మేము 12 hours స్టే అయిపోయింది మొత్తం. ఏ బీచ్ ఇది? ఐగాసి బాగా బీచ్ కాదు, రాకుండా సీ బీచ్ కాదు, కోనర్క్ బీచ్కి వచ్చాము. ఇక మన వాళ్ళందరూ ఇక్కడ చిల్ అవుతున్నారు. ఏడో తినేస్తున్నాడు జనాగడు. యాక్చువల్లీ వీఆర్ స్టార్టెడ్ టు వైజాగ్. వైజాగ్ స్టార్ట్ అయిపోయాము. మధ్యలో రిఫ్రెష్మెంట్ కోసం జస్ట్ బీచ్కి వెళ్ళి బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. బొక్కలాగా ఉంది. వైజాగ్ బీచ్ బాగుంటుంది దీనికన్నా. డెవలప్మెంట్ చేయాలి. టూరిజం డెవలప్మెంట్ ఇంకా లేదు ఇక్కడ. పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వలేదు అసలు. చిన్న చిన్న సజెషన్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి అయితే మనం. ఏది హ్యాట్? దట్స్ హ్యాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు us యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ఒడిశా గవర్నమెంట్. నీకు 1000 రూపాయలు. నీకు ఇప్పుడు 1000 రూపాయలు. నీకు 1000 రూపాయలు. ఆల్మోస్ట్ నేను ముందు